వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈరోజైతే ముందుగా ఈనాడు ఉంది, సాక్షి, ఆంధ్రజ్యోతి అండ్ వెలుగు, ఈ ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్పై మనం మాట్లాడదాం. ముందుగా ఈనాడులో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఇక్కడ ముందుగా ఒక చిన్న బాక్స్లో మనం చూసినట్లయితే ప్రాణాలు కోల్పోయిన ఆఫ్ఘన్ క్రికెటర్లు కబీర్ అఘా, హరూన్ అండ్ సిబ్ ఘతుల్లా అని చెప్పి ఉంది. అంటే పాక్ వైమానిక దాడుల్లో యువ క్రికెటర్ల దుర్మరణం. ఇలాంటిది ఏదైనా చేయాలంటే దేశంలో మరే ఇతర దేశం కూడా ఇలాంటి దుర్మార్గం అయితే, ఇలాంటి ఘాతుకం అయితే చేయదు. దానికి ఒక ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రికెటర్లను కూడా టార్గెట్ చేసి వైమానిక దాడుల్లో చంపడం అంటే, ముఖ్యంగా ఇక్కడ మనం ఇస్లామాబాద్, దోహా, ఢిల్లీ, వాషింగ్టన్ ఇక్కడ ఉన్నటువంటి ఆ న్యూస్ అప్డేట్ చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి. ఇక ఒకవైపు చర్చలంటూ మరోవైపు ఆ దేశంపై దాడులు చేస్తోంది. శనివారం ఖతార్ రాజధాని దోహాలో జరిగినటువంటి చర్చల్లో పాల్గొన్న ఆ దేశం శుక్రవారం రాత్రి దాడుల్లో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ముగ్గురు యువ క్రికెటర్లు దుర్మరణానికి కారణమైంది. దీంతో త్వరలో పాకిస్తాన్లో జరగనున్న త్రైపాక్షిక సిరీస్ నుంచి ఆఫ్ఘాన్ వైదొలిగింది. తమ ఘర్షణలో భారత్ జోక్యం చేసుకుంటూ ఊరుకోబోని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఆ సిరీస్లో పాల్గొంటుంది? వాళ్ళకి సంబంధించినటువంటి యువ క్రికెటర్లని టార్గెట్ చేసి చంపడం నిజంగా ఒక దేశానికి సంబంధించి ఆటగాళ్ళని కూడా ఇలా చేసేటువంటి పనిలో పాకిస్తాన్ ముందుంటుంది. ఇది ఒక న్యూస్. ఇక అలానే మనం చూసుకుంటే కనుక ముడుపుల బంధం తెంచాలి, మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారుల కుమ్మక్కు, ఏటా 300 కోట్లకు పైగా మామూళ్లు, భారీగా అక్రమాస్తులు వెనకేసుకున్న కొందరు అధికారులు, అయినా ఏ ఒక్కరి జోలికి వెళ్ళని ఏసీబీ. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం కనుక చూసుకుంటే రాష్ట్రంలో ఒక్కో మద్యం దుకాణానికి సంబంధించి నెలకి చెల్లించేటువంటి లంచాలు నెలకి ఒక అంచనా ప్రకారమే, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవి. సో దానికి ఆ వివరాలు చూసే ముందు ప్రధానంగా ఉన్నటువంటి మ్యాటర్ ఒకసారి చూసుకుంటే కనుక మద్యం దుకాణాల లైసెన్స్దారుల నుంచి నెలవారీ ముడుపులు తీసుకోవడం, వాళ్ళ అక్రమాలు ఉల్లంఘనలను అడ్డుకోకుండా సహకరించడం, ఇది ఇప్పటికిప్పుడే మొదలైంది కాదు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో స్టార్ట్ అయింది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు మనకి ఫోకస్లోకి వచ్చింది. ఇక ఎక్సైజ్ శాఖలో దశాబ్దాలుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న అవినీతి దందా ఇది. ఆ శాఖ అధికారులు, మద్యం వ్యాపారులు కుమ్మక్కై ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటిది ముడుపుల బంధం అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని గనక తెగ్గొడితేనే ఇక్కడ క్షేత్రస్థాయి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం చీప్ లిక్కర్ కేసుకి సంబంధించి కూడా ములకల్ చెరువు అనేటువంటిది హైలైట్ అయింది. ఆ ములకల్ చెరువు, ఇబ్రహీంపట్నం తరగా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. వైకాపా హయాంలో ఆ పార్టీ ముఖ్య నేతలే కుంభకోణానికి పాల్పడడంతో అప్పట్లో అక్రమాలను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం ఘటనల్లో కఠినంగా ఉంటోంది. ముఖ్యంగా ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దీనిపై ఫోకస్ చేస్తోంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి నేతలు వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చి కూడా డ్యామేజ్ కొంత చేస్తున్నారు. వైసీపీ కూటమి ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయిందని ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ కూడా కొంత కూటమి ప్రభుత్వం నకిలీ మద్య విధానాల్లో కఠినంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ వాళ్ళకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ములకల చెరువు వ్యవహారంలో తెదేపా నాయకులను ఆరోపణలు రాగానే పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. గతంలో ఇలాంటి ఆరోపణలు మరి వైసీపీలో వచ్చే వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి. ఏదైనా కూడా ఆయా ఘటనలపై సమగ్ర దర్యాప్తు కోసం ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేసింది. ఇదే ఊపులో ఎక్సైజ్, మద్యం సిండికేట్ల మధ్య ఉన్నటువంటి ముడుపుల బంధాన్ని తెగ్గొట్టేలా కొన్ని పనులకు కూడా పూనుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్ అయితే ఆ 2వ పేజ్లో చూడొచ్చు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం నెలవారీ ఎంత ముడుపులు చెల్లిస్తోంది. అంచనా ప్రకారం చూసుకుంటే కనుక లంచాల విషయంలో ఎక్సైజ్ స్టేషన్కి ఏమో 20 నుంచి 25,000 వరకు, ఉప కమిషనర్ అంటే డిప్యూటీ కమిషనర్ ఉంటారు వాళ్ళకేమో 5,000, ఎక్సైజ్ సూపరింటెండెంట్కి ఏమో ఈఎస్ అంటాం వాళ్ళకేమో 4,000 నుంచి 5,000, ఉప కమిషనర్ స్క్వాడ్కి ఏమో 7,000 నుంచి 10,000, ఈఎస్ స్క్వాడ్కి ఏమో 4,000 నుంచి 5,000, రాష్ట్ర టాస్క్ ఫోర్స్కి ఏమో 3,000 నుంచి 5,000, అదేవిధంగా మద్యం డిపోలకి 3,000 నుంచి 5,000, స్థానిక పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా 10 నుంచి 15,000. ముఖ్యంగా మరోవైపు బెల్ట్ షాపుల నుంచి స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి ఏమో 5,000. అంటే ఇది ఒక అంచనా మాత్రమే, దీనికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇది అంటే ముడుపుల బంధం తెంచాలి. ఇది తెంచితేనే ఆ మద్యానికి సంబంధించి కూడా ఏదైనా ఒకటి
ఒక ఎండ్ కట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ముడుపులతోనే అక్రమాస్తులు వెనకేసుకున్నారు కొంతమంది అధికారులు. వాళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఎక్సైజ్ స్టేషన్ ఉప కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇలా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా కుమ్మక్కే జరుగుతున్నటువంటి మ్యాటర్ ఇదనమాట. ఇది ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఇక మరోవైపు చూసుకుంటే కనుక గూగుల్తో విశాఖ రూపురేఖలు మారిపోతాయి. గూగుల్తో విశాఖ రూపురేఖలు మారిపోతాయి. అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ పెట్టుబడి ఇక్కడే. రాబోయేది సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం అంటూ కూడా ఏదైతే డీమ్ ఫోర్స్ 2025 ఉందో దానికి సంబంధించి చర్చా వేదికలో సుందర్ పిచాయ్, మార్క్ బేనియాఫ్ ఇద్దరు కూడా చర్చల్లో పాల్గొని అక్కడ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వాళ్ళు ఇద్దరి మధ్య జరిగినటువంటి ప్రధాన సంభాషణ గురించి మనం ఒకసారి చూసుకుంటే కనుక క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది. డీమ్ ఫోర్స్ చర్చా వేదికలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, దక్షిణ భారతం అంటే ఇష్టం సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బేనిఫ్ ఇద్దరి మధ్య జరిగినటువంటి డీమ్ ఫోర్స్లో చర్చా వేదికలో సంభాషణ. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్ని ప్రాంతాలు ఉండగా ఇటు బెంగళూరు కావచ్చు, కర్ణాటక, హైదరాబాద్ లేదా అటు చెన్నై ఇక్కడ ఐటీలు ఇప్పటికే స్థిరపడినటువంటి పరిస్థితి. అయినా ఇప్పుడు వైజాగ్ వైపు ఎందుకు చూస్తుందంటే సముద్రంలో ఆ ఇంటర్నెట్కి అంటే సిఎల్ఎస్ అంటాం, ఆ సిఎల్ఎస్కి కూడా ఎంతో అనువుగా ఉంటున్నటువంటి ప్రాంతం. భౌగోళిక పరంగా కూడా కనెక్టివిటీ కానీ ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ దేశాల మధ్య కూడా ఈజీ ఉంటుంది. ఆ పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వాలతో చేసుకున్నటువంటి రాయితీ ఒప్పందాలు అవన్నీ కావచ్చు, ఇతర ప్రాంతాలతో పోలిస్తే అక్కడ కొంచెం అనుకూలంగా ఉంది. అదేవిధంగా పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా కూడా చర్యలు చేపట్టే విధంగా ఎంఓఎల్ అయ్యి సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి మనం హెడ్లైన్స్ చూసాం. అయితే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఒక హబ్రా వస్తే అక్కడ ఉన్నటువంటి ఓన్లీ జాబ్స్ పరంగా కాదు, ఐటీ వాళ్ళకే కాదు, చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎకోసిస్టమ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా ఇంకా బలం చేకూరుతుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు అవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు అవన్నీ కూడా దొరుకుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అందుకనే వాళ్ళు చెప్పినటువంటిది మాట ఏంటంటే విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఐటీ ఉంది బెంగళూరులో, ఎంత డ్రాస్టిక్ చేంజ్ చూసాం. అదేవిధంగా హైదరాబాద్లో గచ్చిబౌలి చూసుకోండి, ఐటీ వచ్చిన చుట్టుపక్కల ఎకరం 100 కోట్ల అయినటువంటి పరిస్థితి. సో అట్లా మనం చూసుకోవాలి. ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ధీమా వ్యక్తం చేశారు. ఏఐలో అమెరికా తర్వాత అతి భారీ పెట్టుబడి అక్కడే పెడుతున్నామని కూడా ఆయన పునరుద్ఘాటించారు. అమెరికాకు చెందిన ప్రముఖ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వేదిక సేల్స్ ఫోర్స్ సంస్థ సీఈఓ మార్క్ బేనియాఫ్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో శుక్రవారం నిర్వహించినటువంటి డీమ్ ఫోర్స్ 2025 చర్చా వేదికలో పిచాయ్ ఇద్దరు కూడా సంభాషించుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ మాటలన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్య వచ్చాయి. మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రధానంగా అంటే ఈ పేపర్లో మనం ముందుగా ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు చూసాం. ఫస్ట్ ఏమో పాక్ వైమానిక దాడిలో యువ క్రికెటర్ల దుర్మరణం, తర్వాత వచ్చేసి ముడుపుల బంధం, లిక్కర్కి సంబంధించి. ఇక ఇప్పుడు ప్రధానంగా మనం చూడబోయేటువంటి అంశం ఏంటంటే డిఏ ధమాకా, ఉద్యోగులకు దీపావళి బొనాన్జా. అయితే ఏదైతే ఇది ఎప్పటి నుంచి అమలు అనేది మనం చూసుకుంటే నవంబర్ 1 నుంచి కూడా ఉంది. అయితే ఇదంతా ఎందుకు ఏంటి అనేది మనం చూసుకుంటే కనుక ఏదైతే క్యాంప్ కార్యాలయం ఉంటుందో అక్కడ సీఎం చంద్రబాబుతో ఉద్యోగ సంఘాల నేతలు ఎం కృష్ణయ్య కావచ్చు, హృదయరాజ్ కావచ్చు, డి వెంకటేశ్వర్లు, ఎన్ వెంకటేశ్వర్లు, బొప్పరాజ్ వెంకటేశ్వర్లు, ఏ విద్యాసాగర్, ఎల్ సాయి శ్రీనివాస్, కేఆర్ సూర్యనారాయణ, చంద్రయ్య, సాయిరాం తదితరులు వీళ్ళందరూ కూడా ప్రధానంగా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ డిఏ ధమాకాకు సంబంధించి కూడా నవంబర్ 1 నుంచి అమలు కాబోతోంది. 2 దఫాలుగా కూడా పోలీసులకు సరెండర్ లీవ్స్ కావచ్చు, సొమ్ము చెల్లింపుకి సంబంధించి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు కూడా పచ్చ జెండా, వాళ్ళు ప్రధానంగా వాళ్ళకి సంబంధించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక 60 రోజుల్లోగా ఈహెచ్ఎస్ పూర్తిగా ప్రక్షాళన, తీపి కబురు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి హెడ్లైన్స్. మ్యాటర్లోకి వెళ్తే కనుక దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక బంపర్ బొనాంజా ప్రకటించింది. నవంబర్ 1 నుంచి అమలయ్యేలా ఒక డిఏ ఇస్తున్నట్లు కూడా, డిఎన్ఎస్ అలవెన్స్ అంటాం, ఆ డిఏ ఇస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఫలితంగా ప్రభుత్వంపై నెలకు 125 కోట్లు, ఏడాదికి చూసుకుంటే 1980 కోట్లు, నియర్లీ దగ్గర 2000 కోట్లు అనుకోండి, ఆ అదనపు భారం పడుతోంది. పోలీసులకు ఒక విడత సరెండర్ లీవ్స్ సొమ్ము ఇవ్వనుంది. ఈ ఏడాది నవంబర్ 2026 జనవరిలో 2 దఫాలుగా, నవంబర్లో ఒకసారి, మళ్ళీ జనవరిలో 2026 జనవరిలో ఒకసారి కూడా 2 దఫాలుగా 105 కోట్ల చొప్పున చెల్లించనుంది. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నతులు
దీనికి సంబంధించి చూసుకుంటే కనుక సోమవారానికల్లా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది, అంటే దీపావళి రోజు. సో 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను కూడా ఉద్యోగినులు పదవీ విరమణ చేసే వరకు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. అంటే పిల్లల సంరక్షణకి సంబంధించి కూడా వాళ్ళు ఎప్పటికైనా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు వాళ్ళు రిటైర్ అయ్యేలోపు. అదేవిధంగా ఉద్యోగ సంఘాల కార్యాలయాల భవనాలకు సంబంధించి ఆస్తి పన్ను పూర్తిగా మినహాయింపు ఇచ్చింది. ఆస్తి పన్ను నుంచి ఇప్పటికే ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా రద్దు చేసింది. ఉద్యోగుల వైద్య సేవల పథకాన్ని ఈహెచ్ఎస్ అంటాం, 60 రోజుల్లోగా పూర్తిగా ప్రక్షాళించి మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడతామని చెప్పింది. ప్యూన్ కావచ్చు, వాచ్మెన్, అటెండర్, ప్లంబర్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులు పేర్లు గౌరవప్రదంగా ఉండేలా కూడా రీడెసిగ్నేట్ చేయాలంటూ కూడా నిర్ణయించింది. ఉండవల్లిలో నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో కూడా ఈ చర్చలన్నీ జరిగాయి ముఖ్యమంత్రితో పాటు. సో విలేకరుల సమావేశంలో వాళ్ళు చర్చించుకున్న అనంతరం కూడా ఈ అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. తొలుత మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల నాయకులందరితో మాట్లాడి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, అంటే ఇప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అమరావతిగా నిర్మాణం అది జరుగుతుంది, ఆల్రెడీ బడ్జెట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగులకు మెజారిటీ వాళ్ళ యొక్క డిమాండ్లు ఏవైతే ఉంటాయో వాటికి అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. శనివారం వేకుజామునే వరకు కూడా చర్చలు జరిగాయి. అంటే ఇంతమంది ఉద్యోగ సంఘాలు అంటే అటు 1980 కోట్లు 2000 కోట్లు సంవత్సరానికి పడుతుంది. అంటే దాదాపు ఆ మాత్రం చర్చలు జరుగుతాయి. అదేవిధంగా ప్రధాన అంశాలపై ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సంస్థపై ఏటా 400 కోట్ల భారం. సో ఇవి మనం ప్రధానంగా ఈ 3 మెయిన్ టాపిక్స్ గురించి కూడా మనం ప్రధానంగా చూసాం. ఇక ఇవి ఈ మెయిన్ పేపర్లో ఈనాడుకి సంబంధించినటువంటివి మ్యాటర్స్ అన్నమాట. సో ఒకటేమో పాక్ వైమానిక దాడిలో యువ క్రికెటర్లకు సంబంధించి, తర్వాత ముడుపులకు సంబంధించి అంటే లంచాలు, లిక్కర్కి సంబంధించినటువంటి లంచాలు అధికంగా అక్రమాస్తులు సంపాదించారు, వాళ్ళు నెల ఎంత తీసుకుంటున్నారు, సంవత్సరానికి కాదు నెల ఎంత తీసుకుంటున్నారు అనేది. ఇక అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి డిఏ ధమాకా, ఇవి 3 ప్రధానంగా చూసాం. ఈనాడులో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు ఇవి. ఇక ప్రస్తుతం మనం సాక్షికి సంబంధించి కూడా చూద్దాం. మనం ఈనాడు చూస్తే కనుక ఉద్యోగులకు దీపావళి ధమాకా అనే హెడ్లైన్ మెయిన్గా చూసాం. కానీ ఇక్కడ మనం సాక్షి పేపర్ ఓపెన్ చేయగానే ఉద్యోగులకు బావుదగా అన్నారు. అక్కడేమో అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. దాదాపు సంవత్సరానికి 1980 కోట్ల భారం కూడా ప్రభుత్వంపై పడుతోంది. ఇటు పోలీసులకు సంబంధించి లీవ్స్కి కావచ్చు, ఆ లీవ్స్కి పే చేసేది కావచ్చు, అదేవిధంగా మన బస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చూసుకుంటే కాదు. కానీ ఇక్కడ సాక్షిలో చూసుకుంటే కనుక ఉద్యోగులకు బాబు దగ్గ అని మెయిన్ పెద్ద హెడ్లైన్తో పెట్టారంట. పేపర్ చూడగానే చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఉద్యోగులకు బాబు దగ్గ అని ఉంది. దీపావళి పండగ పూట వంచన, ఐఆర్ ఊసేలేదు, పిఆర్సీకి పంగనామాలు అంటూ కూడా ప్రధానంగా ఇది హైలైట్ చేశారు. ముఖ్యంగా అసలు ఏంటి ఆ మ్యాటర్లోకి వెళితే కనుక రాత్రి ఈనాడులోనేమో తెల్లవారే వరకు, శనివారం తెల్లవారే వరకు చర్చలు జరిగాయి. సో ఏది ఏమైనా ఎంత భారం పడినా కూడా ఉద్యోగులకి ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు, మెజారిటీ డిమాండ్లు పూర్తి చేసేలా అని అక్కడ రాసుకొస్తే, సాక్షిలో చూస్తే కనుక ఉద్యోగులకి వంచన అంటూ కూడా, బాబు వంచన అంటూ కూడా రాసుకొచ్చారు. అయితే ఇక్కడ ఏంటి ఆ వంచన ఏంటి అనేది ఒకసారి మెయిన్ హెడ్లైన్స్లోకి వెళ్తే కనుక 4 డిఏలకు గాను 1 డిఏతోనే నిలువునా ముంచిన సర్కార్, 16 నెలలు ఎగ్గొట్టి ఆ తర్వాత చర్చల పేరుతో ఎంత హంగామానా, 31,000 కోట్ల పెండింగ్ బకాయిలు, సిపిఎస్ ఊసేలేదంటూ కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చారు ప్రధానంగా ఒక్కొక్క కలర్లో. ఇక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై నిందలు, జగన్ దాదాపు 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వ్యయం పెంచేశారనే అక్కస్సు, ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేశారని గగ్గోలు, మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చు తగ్గిస్తానంటూ గుబుల్ రేపుని సీఎం అంటూ కూడా దాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 27% ఐఆర్, కరోనాతో ఆర్థిక వ్యవస్థ తలకిందులైన హామీల అమలు. అంటే మా ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు చూడండి, మీరు చేస్తున్నటువంటి వంచన చూడండి అంటూ కూడా ఇలా రాసుకొచ్చారు. మరి ప్రజలే దీనికి సంబంధించి డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఈనాడులో వచ్చింది వాస్తవమా, సాక్షిలో వచ్చింది వాస్తవమా అది చూసుకోవాలి. ఎందుకంటే అక్కడేమో ఉద్యోగులకి దీపావళి బొనాన్జా అన్నారు, ఇక్కడ ఈ సాక్షి పేపర్లోనేమో ఉద్యోగులకు బాబుదాగా అన్నారు. మరి ఏంటనేది చూడాలి, ఏది నిజమో అనేది మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి. సో అది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా 2 రాసుకొచ్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు,
ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల తర్వాత సీఎం చెప్పినటువంటి మాటలు ఏంటనేవి మనం చూసుకుంటే కనుక ఇక్కడ ప్రధానంగా కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. నేను రాగానే అంటే ఇది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు. నేను రాగానే మంచి పిఆర్సీ ఇస్తాను, ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ అంటాం ఇస్తాను, మీకు రావాల్సిన డబ్బులన్నీ వెంటనే ఇచ్చేస్తాను, తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇస్తాను, జాగాలంటే ఇంటి స్థలాలు ఇస్తానంటూ కూడా ఆయన చెప్పారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సమస్య లేకుండా చేస్తాను, ఎర్నిడ్ లీవ్లు కావచ్చు, సరెండర్ లీవ్లు కావచ్చు, ఇతరత్ర బకాయిలన్నీ ఇచ్చేస్తాను, పోలీసులకు కూడా శని ఆదివారాలు సెలవిస్తాను. ఇది మనం చెప్పుకోవాలి. 5 రోజుల పని ఏదైతే ఐటీలో ఉన్నట్టుగా కూడా శని ఆదివారాలు సెలవిస్తాను, హోంగార్డుల జీతాలు పెంచుతానని ఇది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి హైలైట్ చేసింది సాక్షి. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇతర రాష్ట్రాలు అంటే ఇది అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు. ఇతర రాష్ట్రాలు ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయి, అధికారంలోకి వచ్చేసినాక ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన అంటూ కూడా. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉద్యోగుల జీతాల ఖర్చు ఎక్కువగా ఉంది, పైగా ఆర్టీసీ ఉద్యోగులను తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపేశారు, ఇది మీకు అక్కస్తా అంటూ కూడా వైఎస్ఆర్సీపీ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వల్ల అదనపు ఖర్చు వస్తోంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే బాగోలేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి, సిపిఎస్ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది, పీఆర్సీకి మరింత వెసులుబాటు కావాలి, ఉద్యోగులు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి, అయినా దీపావళి కానుకగా ఒక్క డిఏని ఇస్తున్నాం, అధికారంలోకి వచ్చాక 16 నెలల తర్వాత సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అంటూ కూడా. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చినాక మరో మాట అంటూ కూడా దాన్ని చాలా పెద్దగా హైలైట్ చేస్తూ కూడా సాక్షి చూపించినటువంటి పరిస్థితి. సాక్షి పేపర్లో ఇది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. అదేవిధంగా ఇంకోటి కూడా హైలైట్ చేశారు మనం చూస్తే గనక. దాదాపు 1.26 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం అనవసరం అంటూ కూడా. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులన్నీ కూడా ఎంత ఎఫెక్ట్ పడుతోంది, రాష్ట్ర నిర్మాణంలో ఉంది, అమరావతి నిర్మాణంలో ఉంది, దీనికి సంబంధించి కూడా ప్రజలు ఆలోచించుకోవాలంటూ కూడా చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక మేం చేసినటువంటి మంచిని వాళ్ళు ఇలాగా వేలెత్తి చూపుతున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే వాలంటీర్లు పెట్టడం వృధా అంటోంది, అది కూటమి ప్రభుత్వం ఇలా మాట్లాడుతుందంట. అదేవిధంగా ఉద్యోగుల వ్యయాన్ని గత ప్రభుత్వం బాగా పెంచేసిందంట. యాప్స్కాస్ అదేవిధంగా ఆర్టీసీతో కలిసి 65,000 మందిని ప్రభుత్వంతో కలిపింది, దేశంలో ఎక్కడా లేని సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది, డీబీటీ అనో ఇంకోటనో క్యాపిటల్ వ్యయం పెంచేశారు, 4 డిఏల్లో దీపావళి కానుకగా ఓటిస్తున్నాం అంటూ కూడా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేశారు. ఇక ముఖ్యంగా ప్రధాన డిమాండ్లను కూడా ససేమిరా ఇచ్చే పరిస్థితి లేదన్నట్టుగా ఎందుకు ఇంత మోసం అంటూ కూడా మళ్ళీ ఇక్కడ ఒకసారి వాళ్ళు కొంచెం పెద్దగా రాసినటువంటి పరిస్థితి. మొక్కుబడి హామీలతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె విరమణ, కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేయడం కుదరదన్న సర్కార్, ముఖ్యమైనవి సాధించకుండా వెనక్కి తగ్గడంపై మండిపడ్డ సంఘాలు. సో ఏది ఏమైనా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది. ఇది చదివిన తర్వాత ఇందాక పేపర్లో ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు. అక్కడేమో ఉద్యోగ సంఘాల వాళ్ళు అర్ధరాత్రి తెల్లవారే వరకు చర్చలు జరిపి దీపావళి బొనాన్జా అంటూ ఆ పేపర్లో వస్తే, ఇక్కడేమో ఉద్యోగ సంఘాలు మండిపాటు అంటూ కూడా వీళ్ళు హైలైట్ చేసి చూపించారు. సో ఐఆర్ ఊసే లేదు, పీఆర్సీకి పంగనామాలు, దీపావళి పూట పండగ పూట వంచన అంటూ కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇది ఎక్కువగా కవర్ చేసినటువంటి అంశం కాబట్టి దాని గురించి మనం ఎక్కువసేపు డిస్కస్ చేసాం. ఇక ఇంకొకటి మనం న్యూస్లో చూస్తున్నాం నిన్న కూడా, టీటీడీ ఉద్యోగికి హోంమంత్రికి చాలా క్లోజ్ అంటూ కూడా. టీటీడీ ఉద్యోగిని హోంమంత్రికి చాలా క్లోజ్, నేను టీటీడీలో ఉద్యోగిని, హోంమంత్రి అనితకు బాగా క్లోజ్, ఆమె తరపున వచ్చే వీఐపీలకు నేనే ప్రోటోకాల్ దర్శనం చేయిస్తా అంటూ భక్తులను మోసం చేసిన టీడీపీ నాయకుడు గుట్రట్టయింది. సో ఏదైతే ఇప్పుడు అక్కడ దర్శనాలకు సంబంధించినటువంటిది మన న్యూస్లో చూసామో, నేను హోంమంత్రి అనిత తాలూకా దర్శనాలు ఇది అంటే ఏంటి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోజాకి సంబంధించి కూడా అప్పట్లో ఇలా దర్శనాలు చేశారు, టికెట్లు అమ్ముకున్నారు అనేది చూశారు కదా. ఎలానూ ఇటు అనిత గారికి రోజా గారికి అప్పట్లో కొన్ని అంటే ఒక వార్లాగా నడిచింది, విమర్శలు అవి చేసుకునే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఈ మీద అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేటువంటిది ఆలోచన చేయాలి. బట్ ఈ న్యూస్ అయితే హైలైట్ అయింది, దానికి సంబంధించి కూడా ఒక చిన్న బాక్స్లో మనం చూస్తున్నాం. అదేవిధంగా మరో అంశం ఇక్కడ మనం చూడాలి, టీడీపీ ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల బురిడి, మనుషుల అక్రమ రవాణా, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామంటూ బెదిరించి మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పుట్టా సుధాకర్ యాదవ్ నుంచి సైబర్ నేరస్తులు దాదాపు
₹1,07,00,000 వరకు కూడా వసూలు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై హైదరాబాద్లో కేసు నమోదైంది. అంటే నార్మల్ పర్సన్సే కాదు, ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఈ యొక్క సైబర్ నేరాలకు సంబంధించి కూడా బలవుతున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎంపీలు ఉండేటువంటి అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం. ఢిల్లీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు నివాసాలు ఉండేటువంటి అపార్ట్మెంట్ల సముదాయంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఉత్తరాఖండ్కు చెందిన ఓ ఎంపీ ప్లాట్లోని సామాగ్రి కాలి బూడిదైంది. సో వాళ్ళు ఉన్నటువంటి ప్లేసుల్లోనే అంటే చూడండి ఎట్లా ఉందో సిచ్యువేషన్. ఇక నార్మల్ జనాల గురించి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. సో అక్కడ కూడా అంత సెక్యూరిటీ ఉంటుంది యాక్చువల్గా. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రభుత్వ అధికారులు ఉండేటువంటి ప్లేసెస్లో. అలాంటి ప్లేసెస్లో కూడా జరిగిందంటే ఏది ఎప్పుడు జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే కనుక ఒక ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. ట్రంప్ మొదటి నుంచి కూడా నేను శాంతి దూత అనిపించుకోవాలని అనుకుంటున్నాడు. ముఖ్యంగా చూస్తే కనుక ఆయన నోబెల్ శాంతి దూత పురస్కారం ఏదైతే నోబెల్ పురస్కారం కోసం బాగా తహతాలాడుతున్నట్టున్నాడు. ఏదైనా యుద్ధాలని ఆపినటువంటి శాంతి దూతగా ఆయన పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఇరు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పిలుపునిచ్చారు. ఇంతవరకు జరిగిన రక్తపాతం చాలని, ఇకనైనా ఎక్కడిదక్కడే ఆపేసి వెనక్కి తగ్గాలని సూచించారు. సో ఇలాంటివి ప్రమోట్ చేసుకోవడంలో ట్రంప్ తర్వాతే ఎవరైనా. ఏదైనా ఒక యుద్ధం ఆపడం అనేది మంచి పరిణామమే కానీ, బట్ నిజంగా వెనక ఏం జరుగుతుందనేది మనం ప్రధానంగా గమనించాలి. ఏదేమైనా కూడా ట్రంప్ అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు నోబెల్ పురస్కారం కోసం. సో చూడాలి. సైట్ ఇంకా ఈ సాక్షి పేపర్లో ప్రధానంగా మెయిన్ ఉన్నటువంటి అంశం మనం చూస్తే కనుక పాక్లో ప్రతి అంగుళం కూడా బ్రహ్మోస్ పరిధిలోనే. ఆపరేషన్ సింధూర్ ఒక ట్రైలర్ మాత్రమే. యుద్ధంలో భారత్ విజయం యాదృచ్ఛికం కాదు, అదొక అలవాటు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ. నిజంగా భారతీయులకి సంబంధించి, ఒక దేశానికి సంబంధించి ఎవరైతే రక్షణ విభాగంలో ఉంటారో అధికారులు కానీ వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా రక్తాన్ని మరిగించేలా అదొక ధైర్యాన్ని ఇస్తాయి అన్నమాట. ఈ మాట చూడండి ఒకసారి. ఆపరేషన్ సింధూర్ ఒక ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్ అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు. అంటే ఈ ఒక్క మాట చాలు పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టడానికి, భయం పుట్టడానికి. యుద్ధంలో భారత్ విజయం యాదృచ్ఛికం కాదు, ఏదో అప్పటికప్పుడు ఏదో అంటారు కదా, అప్పటికప్పుడు వచ్చింది కాదు, అలవాటే, ఎప్పుడు విజయం మాదే అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని పాకిస్తాన్కు పరోక్షంగా హెచ్చరిక. లక్నోలో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులు సైన్యానికి అప్పగింత. ఆల్రెడీ మనం ఆపరేషన్ సింధూర్లో చూసాం, ఒక బ్రహ్మోస్కే వాళ్ళు ఉక్కిరిబిక్కిరైనటువంటి పరిస్థితి. ఇలాంటివి చాలా వస్తున్నాయి, జాగ్రత్త అంటూ కూడా ఒక హింట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ను పరిశీలిస్తున్న రాజ్నాథ్, యోగి ఆదిత్యనాథ్. చాలండి, ఈ పిక్చర్ చూస్తుంటేనే ఒక ధైర్యం వచ్చేస్తుంది, మన భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి. అంటే మనం పాకిస్తాన్ అంత లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కూడా. సో ఏది ఏమైనా రెచ్చగొడితే నిర్ణయాత్మక ప్రతిస్పందన. భారత్పై నోరు పారేసుకున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు, అక్కడ ఉన్నది మామూలు పర్సన్స్ కాదు. సో ఇది ప్రధానంగా ఉన్నటువంటిది. సో మరోవైపు ఇక ఇంకొక న్యూస్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇంటర్ పరీక్షల బ్లూ ప్రింట్ విడుదల. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి బ్లూ ప్రింట్ను బోర్డు విడుదల చేసింది. మ్యాథమెటిక్స్ ఒక పేపర్ 100 మార్కులు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 పేపర్లకు 85 మార్కులు చొప్పున, ప్రాక్టికల్స్ 2 పేపర్లకు కలిపి 30 మార్కులు కేటాయించారు. ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి ఆర్ట్స్ గ్రూప్కి సంబంధించి కూడా పాత విధానమే ఉంచుతారు, అంటే ఏదైతే ఫాలో అవుతున్నారో ఇప్పటివరకు అదే ఉంచుతారు. బట్ ఇక్కడ మ్యాథ్స్కి 100 మార్కులు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 పేపర్లకు 85 మార్కులు చొప్పున, అదేవిధంగా ప్రాక్టికల్స్ మార్క్స్ కనుక చూసుకుంటే కనుక 2 పేపర్లకి కలిపి 30 మార్కులు కేటాయించారు. అది ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక బ్లూ ప్రింట్ అయితే విడుదల చేశారు ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి. మరోవైపు ఇంకొకటి, ఫలించిన వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి. రాష్ట్రంలోని 5 కొత్త ప్రభుత్వ కళాశాలలకు 60 పీజీ సీట్లు. 2023-24లో 5 కళాశాలలు ప్రారంభించిన జగన్ ప్రభుత్వం ఆ కళాశాలలకు పీజీ సీట్లు మంజూరు చేసిన ఎన్ఎంసీ 100కు పైగా సీట్లు రావడానికి అవకాశం. బాబు ప్రభుత్వ చిత్తశుద్ధిలేమితో 60 సీట్లే సమకూర్ణమైన వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తప్ప బలోపేతంపై దృష్టి పెట్టని బాబు. ఓకే, మనం చూస్తూ ఉన్న న్యూస్లో మెడికల్ కాలేజెస్కి సంబంధించి జరుగుతున్నటువంటి రచ్చ. సో 5 అప్పుడు దాదాపు కొన్ని 17 కాలేజెస్కి సంబంధించి కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక 5 అయితే మేము కంప్లీట్ చేసాం. 5 కళాశాలలు ఏవైతే ఉన్నాయో అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి 2023-24లో ప్రారంభించారు. ఆ కళాశాలకు
పీజీ సీట్లు మంజూరు చేసిన ఎన్ఎంసీ. కొన్ని ప్లేసెస్లో అయితే ఇంకా కాలేజెస్ నిర్మాణ దశలోనే అంటే పునాదుల్లోనే ఉన్నాయి. వాటికి సంబంధించి కొంతమంది టీడీపీ వాళ్ళు వీడియోలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆయన చేసినటువంటి అంటే జగన్ ప్రభుత్వం ఉన్న టైంలో మేము 5 కళాశాలకు సంబంధించి ప్రారంభించాం. పీజీ సీట్లు కూడా మంజూరైనవి. దాదాపు 100 వరకు మేము ప్రయత్నం చేసాం. కానీ బాబు ప్రభుత్వ చిత్తశుద్ధి లేమితో అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇక 100 సీట్లలో కూడా 60 తెచ్చుకునేటువంటి పైన వాళ్ళు పోరాడలేరు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ తప్ప ఆ ప్రైవేటీకరణ విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. డబ్బులు దండుకుని అక్రమంగా ఆలోచన చేస్తున్నారు తప్ప బలోపేతం చెయ్యట్లేదు. అంటే మేము చేసిందే కరెక్ట్ మెడికల్ కాలేజ్ విషయంలో, వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారా తప్పు అంటూ హైలైట్ చేసినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా అవి ప్రధానంగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఇక్కడ మనం ఇంకో న్యూస్ చూస్తే కనుక సాక్షిలో తాజ్ పర్యాటకుల ఆకర్షణలో నంబర్ 1 మంత్రముగ్ధులవుతున్న స్వదేశీ విదేశీ సందర్శకులు. తాజ్ తర్వాత విదేశీ పర్యాటకుల ఆకర్షణలో ఆగ్రా కోటకు 2వ స్థానం. మనం ఢిల్లీ ఆగ్రా వెళ్ళినట్టయితే తాజ్ మహల్ని చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆగ్రా కోటకు కూడా వెళ్తాం. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తాజ్ మహల్. మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, పాటల్లో అట్లా ప్రపంచ వింతల్లో. సో అదేవిధంగా అక్కడ ఆగ్రా కోటకి సంబంధించి కూడా 2వ స్థానం. స్వదేశీ పర్యాటకుల ఆకర్షణలో కోణార్క్ సూర్య దేవాలయానికి ద్వితీయం. అంటే ఇక్కడ 2గా డివైడ్ చేశారు. స్వదేశీ విదేశీ సందర్శకులు. విదేశీ వాళ్ళు వచ్చినప్పుడు తాజ్మహల్ని ఆగ్రా కోటని చూసి కూడా ముఖ్యంగా హ్యాపీ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ ఇస్తే మన ఇక్కడ ఇండియన్స్ ఏంటంటే వాళ్ళు వెళ్ళి చూసినటువంటి ప్లేసెస్లో కోణార్క్ సూర్య దేవాలయానికి సెకండ్ ప్లేస్ ఇస్తే తాజ్ ఫస్ట్ వచ్చింది. అంటే ఇద్దరికి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు లేదా విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి తాజ్ అనేది ఫేవరెట్ స్పాట్. అందుకే దాన్ని హైలైట్ చేశారు తాజ్ అని. 2024-25 కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడి. ఆ ఏడాది భారత్కు వచ్చిన విదేశీ పర్యాటకులు దాదాపు 99.51 లక్షల మంది. టాప్ 15 దేశాల నుంచి వచ్చినటువంటి వారు 76.70 లక్షల మంది దాకా ఉన్నారంటూ కూడా ఆ వార్త హైలైట్ చేశారు. ఇక ప్రధానంగా నకిలీ మద్యంతో కల్లుగీత వృత్తి బలి. సమావేశంలో మాట్లాడుతున్న సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి. స్పిరిట్తో నకిలీ మద్యం తయారీకి పెద్దల అండ, ఇది గంజాయి కంటే అత్యంత ప్రమాదకరం. వీళ్ళే మాట్లాడాలి నకిలీ మద్యం గురించి. ప్రజలు చూశారు ఎన్ని ఆరోపణలు ఎన్ని. అందుకే కదా మీకు 11 స్థానాలు ఇచ్చిందని అన్ని ఆరోపణలు వస్తున్నా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కూడా దీనికి సంబంధించి మాట్లాడడం నిజంగా ఎలా చూడాలి ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. స్పిరిట్తో నకిలీ మద్యం తయారీకి పెద్దల అండ, ఇది గంజాయి కంటే అత్యంత ప్రమాదకరం. నకిలీ మద్యం రాకెట్పై సిబిఐ దర్యాప్తు చేయాలి. బెల్ట్ షాపులు నకిలీ మద్యం నిర్వాహకులపై పీడీ యాక్ట్ పెట్టాలంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. కల్లు గీత వృత్తిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. ప్రభుత్వానికి ఏపీ కల్లు గీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి డిమాండ్. వాళ్ళు కల్లుగీత కార్మికుల సంఘం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 23 నుంచి నవంబర్ 18 వరకు కూడా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. ఏపీ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం ఒక తీర్మానం కూడా చేశారు. అది ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ఫోటో. ఆ సమావేశంలో ఆ కల్లుగీత సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉంటారో నరసింహమూర్తి మాట్లాడుతున్నారు. ఇక ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలి. పెనుగంచిప్రోలు ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఉన్నటువంటి న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కలవరం. అదేంటంటే చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్స్ అంట. సో వాతావరణం చేంజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న వైరల్ జ్వరాలు ఇవి కామన్. బట్ అక్కడ సిచ్యువేషన్ చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకడం కలకలం రేపింది. పలువురి కాళ్ళు చేతులపై బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకోవాలని చెప్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో చిన్నారి కాళ్ళకు వచ్చినటువంటి బొబ్బలు మనం చూడండి ఇక్కడ ఇమేజ్లో. అసలు ఇది ఒక్కసారి చూస్తే తల్లిదండ్రులకి ఎలా అనిపిస్తుంది? తట్టుకోగలరా? చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోలేము. ఒక పిల్లలకి ఈ స్థాయిలో వస్తే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తే వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి. పెనుగంచిప్రోల్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అది ఏంటనేది వాళ్ళు రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో అక్కడ పట్టించుకోవడం లేదని ఎంత ఖర్చు అయినా మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మీకు ప్రైవేట్ని మించినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయని వాళ్ళు చెప్తారు. మరి అలాంటిది ఇప్పుడు మరి పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. ఇవి ఈరోజు సాక్షి పేపర్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఇక మనం ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో మనం చూసుకుంటే గనక ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు అదే ఇందాక సేమ్ ఈనాడు సాక్షిలో చూస్తే ఏదైతే ఈనాడులో దీపావళి బొనాన్జా అన్నారు, ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఉద్యోగులకు దీపావళి ధమాకా అన్నారు. ఇక ప్రధానంగా సాక్షిలో అయితే దీనికి సంబంధించి మనం చూడండి ఇమేజ్లో
ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో వాళ్ళు సమావేశం నిర్వహించి ఆ ఫోటో దిగినటువంటి పరిస్థితి. శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో ఏదైతే ఇందాక మనం చూసాం అదే ఉంది. కానీ అక్కడేమో దగా అన్నారు, మరి ఇక్కడేమో బొనాంజా అన్నారు. సో ఇక్కడ ఆ న్యూసే మళ్ళీ ఒక్కసారి ఓవరాల్గా బ్రీఫ్గా చూద్దాం. నవంబర్ 1 నుంచి సొమ్ము జమ, ఆర్టీసీ ప్రమోషన్లకు పరిష్కారం, రిటైర్ అయ్యేలోగా ఎప్పుడైనా వాడుకునే చైల్డ్ కేర్ లీవ్. పోలీసులకు నవంబర్ జనవరిలో ఈఎల్ సొమ్ము, ఉద్యోగ సంఘ భవనాలకు ఆస్తి పన్ను బకాయిలు మాఫీ, 60 రోజుల్లో ఈహెచ్ఎస్ సేవలు మెరుగుపరుస్తాం, ఓపీఎస్ వర్తింపుపై ఉపసంఘం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన, ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు. అంటే దాదాపు తెల్లవారుజాము వరకు చర్చలు ఏవైతే జరిగాయో దానికి సంబంధించి కూడా మెయిన్ హెడ్లైన్స్ ఇవి. ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీ సీఎం చెప్పినటువంటి అందులో ఏమో పీఆర్సీ మాటే లేదని రాశారు. ఉద్యోగ నేతలు హర్షం, అక్కడేమో ఉద్యోగ సంఘాలు నిజంగా ఒక కోపం, వాళ్ళ యొక్క ఆగ్రహం వ్యక్తం చేశారంటూ రాసుకొచ్చారు. దశల వారీగా పరిష్కారానికి సీఎం హామీ, విద్యాసాగర్. 5 ఏళ్లలో ఎన్నడూ కూడా లేని ఆనందం ఇది అని బొప్పరాజు. మరి ఉద్యోగ సంఘాల నేతలేమో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమని? దశల వారీ పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు, వీఆర్ హ్యాపీ. 5 ఏళ్లలో ఎన్నడూ లేని, 5 ఏళ్ళు అంటే మళ్ళీ 2019 నుంచి 2024 ఆ టైంలో ఏదైతే టైం పీరియడ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో అప్పుడు కూడా లేనటువంటి ఆనందం ఇది అంటూ కూడా రాసుకొస్తే మరి వాళ్ళేమో అలా రాశారు. మరి ఉద్యోగ సంఘాలు వాళ్ళు మాట్లాడేది వినాలా, గత ప్రభుత్వం మాట్లాడేది వినాలా అనేది చూసుకోవాలి. సో ఇది ప్రధానంగా ఉన్నటువంటిది. ఇక్కడ ఒకటి ప్రధానంగా చంద్రబాబు మాట్లాడినటువంటి ఒక కీలక వ్యాఖ్య ఉంది. అదేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జగన్ పాలనలో భవిష్యత్తులో తాగబోయే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి 26,000 కోట్ల అప్పు తెచ్చారు. జగన్ పాలనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు భవిష్యత్తులో తాగబోయే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి 26,000 కోట్లు అప్పు తెచ్చారు. ప్రజలు, రాష్ట్రమే కాదు ఉద్యోగులు కూడా వైసీపీ ప్రభుత్వ బాధితులే. కనీసం సకాలంలో జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవ్వలేదు, సమావేశాలు కూడా పెట్టుకోనివ్వలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులతో ఉంటుంది, కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడినా చెప్పే మాటే ఇది. సో కలిసి సాధిద్దాం, సంక్షేమాన్నితో పాటు సంపద సృష్టి మెయిన్ మనకు కావాల్సింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ ఊర్లో వాళ్ళు హ్యాపీగా బతకాలనేటువంటి ఆలోచన ఆయన చేస్తారు. సో ఆ విధంగానే ఆయన మాట్లాడారు ఉద్యోగ సంఘాలతో కూడా. కూటమి ప్రభుత్వం ఉద్యోగులతో ఉంటుంది, దానిలో నో డౌట్. కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, మీ గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకుంటాం. ఉద్యోగులు కొన్ని చోట్ల అద్భుతంగా పనిచేస్తున్నారు, మరి కొన్ని చోట్ల అవుట్సోర్సింగ్తో కూడా పని చేయించుకోలేకపోతున్నారు. ఉత్సాహంగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి. ఇదే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అదేవిధంగా కొన్ని ఇందాక వాళ్ళ కేటగిరీలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించి గౌరవంగా ఉండాలి, ప్యూన్లు అవి అని కాదు, వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి పేర్లు కూడా ఇద్దామన్నారు. మరి సాక్ష్యం అలా రాసుకొచ్చింది. సో మరోవైపు ఇంకొకటి ప్రధానంగా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే గట్టిగా తిప్పికొట్టండి. ఏంటిది? జగన్ కుట్రలు శృతిమించుతున్నాయి, దళితులను రెచ్చగొట్టేందుకు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టించారు, లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీ చేస్తోంది, నకిలీ మద్యాన్ని తెరపైకి తెచ్చారు, పీపీపీల విషయంలో వైసీపీ కుట్రలు, సో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో అంబేద్కర్ విగ్రహాన్ని తమ పార్టీ సర్పంచ్తో తగలబెట్టించి ఆ నెపాన్ని మనపై వేసేందుకు, అంటే కూటమి ప్రభుత్వంపై వేసేందుకు వైసీపీ కుట్రలు చేసింది. సో ఈ దాదాపు 1,000 కోట్ల మద్యం స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నకిలీ మద్యాన్ని తమ పార్టీ నేతలతో తయారు చేయించి దానిని కూటమిపై నెట్టేందుకు సిద్ధమయ్యారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానం విషయంలో కూడా వైసీపీ నేతలు దుష్ప్రచారం సాగిస్తున్నారు. ఇక వీరి కుట్రలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించడంలో వెనకబడుతున్నాం, గట్టిగా తిప్పికొట్టాలి, అది దాని ఉద్దేశం, ప్రధాన సారాంశం. జగన్ను వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో తడబడుతున్నాం, కొంచెం చూసుకోండి అంటూ కూడా అధికారులకు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. వాళ్ళవన్నీ మేకపోతు గాంభీర్యాలే, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, గట్టిగా తిప్పికొట్టండి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని అంశాలు కూడా విశ్లేషణకి సంబంధించి కొత్త పలుకులో ఇవి ఉన్నాయి. సో ఆయన ఏం మాట్లాడారనేది ఒకసారి చూసుకుంటే కనుక కొన్ని ప్రధాన అంశాలపై ఆయన మాట్లాడడం జరిగింది. అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖకు పెట్టుబడుల వరద ప్రవహిస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇదొక మైలురాయి అంటూ కూడా రాసుకొచ్చారు. సో విశాఖ ఐటీ హబ్కి సంబంధించి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గూగుల్ ఏఐ హబ్ గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. అల్పబుద్ధులు ఉన్నవారికి ఇది అర్థం కాదు, చేపలు రొయ్యల దుకాణాలు ఏర్పాటు చేయించడమే అభివృద్ధి అని గొప్పలు చెప్పుకునే వారికి ఇలాంటి పెద్ద విషయాలు అర్థం కావు. చేపల రొయ్యల అంశం ఏంటంటే, సో పులివెందులకు సంబంధించి కావచ్చు, అక్కడ ఈ చేపల రొయ్యలు తీసుకొచ్చేసి అదో పెద్ద ఇండస్ట్రీస్ పరిశ్రమలు తీసుకొచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి, అంత చిన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి గూగుల్ ఏఐ గేమ్ చేంజర్ గురించి ఎలా తెలుస్తున్నట్టు కూడా ఆయన హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఉల్టా చోర్ కొత్వాల్లో
కొత్వాల్ కో డాంటే, ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా అధికారంలో ఉన్నంతకాలం విషతుల్యమైన మద్యాన్ని ప్రజలకు విక్రయించి మద్యం కొనుగోలులో అవినీతి వ్యవస్థీకృతం చేసిన జగన్ అండ్ కో ఇప్పుడు కల్తీ మద్యాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. మద్యం ద్వారా నేను ఒక్కడనే సొమ్ములు వెనకేసుకోలేదు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నారని ప్రజలు నమ్మించడానికే ఈ తాపత్రయం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నెపం వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని. సో ఏదేమైనా గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన మధ్య తగులు పెట్టడానికి చేయని ప్రయత్నం లేదు. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కార్యకర్తలకి వాళ్ళకి చెప్తుంది అదే, విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ రకరకాల ప్రయత్నం చేస్తుంది. కూటమి స్ఫూర్తిని, పొత్తు ధర్మాన్ని పాటించి ముందుకు వెళదాం, ఇంకా 15 సంవత్సరాలు ఖచ్చితంగా మనం పొత్తు ధర్మాన్ని పాటిద్దాం, ముందుకు వెళదాం అన్నటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఆలోచించి ఆయన పొత్తు ధర్మం పాటిస్తూ ఉన్నారు. అప్పుడు నెలకొన్న పరిస్థితులు అవన్నీ మనసులో పెట్టుకోండి, విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ చేస్తుంది, అవి దృష్టిలో పెట్టుకోండి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ కూడా అదే రాసుకొచ్చారు. గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన మధ్య తగులు పెట్టడానికి చేయని ప్రయత్నం లేదు, అయితే వారికి నిరాశ మిగిలింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించాల్సిందే. కాపుల ముసుగులో జగన్ రెడ్డి మద్దతుదారులు ఎంతగా రెచ్చగొడుతున్నా ఆయన సంయమనమే పాటిస్తున్నారు. ఒక ఇష్యూ జరిగింది కదా, దానికి సంబంధించి కూడా. ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కమ్మ కాపులు సఖ్యంగానే ఉండేవారు, అంటే ఫ్రెండ్లీగానే ఉండేవారు. వంగవీటి రంగ హత్య అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి రంగ ప్రవేశంతో ఈ రెండు సామాజిక వర్గాల మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించారు. కందుకూరులో జరిగిన సంఘటన 2 వ్యక్తులకు సంబంధించిందే. ఇందులో ఆ 2 కులాలకు చెందిన ఇతరుల ప్రమేయం ఏముంది? కూటమి అధికారులకు వచ్చిన తర్వాత కాపులే కాదు కమ్మవారు కూడా హత్యలకు గురయ్యారు. ఈ హత్యలను స్థానిక పరిస్థితులే కారణం కానీ కులాలు కావు కదా అంటూ కూడా ఆయన ఒక క్వశ్చన్ మార్క్ వేస్తూ ప్రశ్నిస్తూ రాసినటువంటి పరిస్థితి. సో మరి ఆలోచించాలి దీనికి సంబంధించి కూడా. ఏదైనా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతోంది, కొంచెం గమనించుకోండి, జాగ్రత్తగా ఉండండి అని ఏదో చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైనా అప్పట్లో ఏబిఎన్ ప్రసారాల నిలిపివేతపై న్యాయస్థానాలు ప్రశ్నించగా మాకేం సంబంధం అని బుకాయించారు. అప్పుడు సాటి మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నది ఎవరు? ఇప్పుడు మీ మీడియాను కూడా అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థిగానే భావించడంలో తప్పే ఉందంటూ కూడా ఆయన కొత్త పలుకులో విశ్లేషణలో రాసుకొచ్చారు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఇక ముఖ్యంగా ఇది అసలైన అంశం, మద్యం బంధం. జనార్దన్ రావు జోగి బలమైనటువంటి బంధం. ఒక కార్యక్రమంలో పక్కనే కూర్చున్న జనార్దన్ రావు, జోగి రమేష్. ఈ ఇమేజ్ మీకు కనిపిస్తుందా? చూడండి ఒక్కసారి. సో ఇది అనమాట సిచ్యువేషన్. సో ఇక్కడ చూసుకుంటే జనార్దన్ రావు జోగి బలమైన బంధం, మద్యం బంధం. ఆ బంధం మద్యం బంధం. ఒక్కొక్కడిగా బయటపడుతున్న ఆధారాలు, ఇద్దరూ దర్జాగా కూర్చున్న ఫోటోలు వైరల్. రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు కూడా ఇప్పటికే అద్దేపల్లి వీడియో, వాట్సాప్ చాటింగ్ వివరాలు బయటికి. మాజీ మంత్రి చుట్టూ బిగిస్తున్న వచ్చు. అందరం కలిసే చేశాం. విచారణలో సురేంద్రనాయుడు ఒప్పుకోలు. ములకల్ చెరువు నుంచి మా ఇంటికి సరుకు, అక్కడి నుంచి బెల్ట్ షాపులు, ఆంధ్ర వైన్స్కు జయచంద్రారెడ్డి మరిది ద్వారా జనార్దన్ రావు పరిచయం. 2వ రోజు కొనసాగిన 10 మంది నిందితుల విచారణ. సో ఇది ప్రధానంగా వైసీపీ కూటమి ప్రభుత్వం కూడా మద్యం, నకిలీ మద్యంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, వెనకేసుకుంది. అంటే మీరు నేరం చేసుకున్నారని ఒప్పుకుంటున్నారా? సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ జోగి రమేష్, అదేవిధంగా జనార్దన్ రావు పక్కన కూర్చున్నటువంటి ఇమేజ్. ఇక్కడ ఆధారాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక నకిలీ మద్యం ఎక్కడ తయారైంది, ఎలా వచ్చింది, వైన్ షాప్కి ఎలా వెళ్ళింది కూడా డీటెయిల్గా చెప్తున్నారు. మరి ఆధారాలన్నీ బయటకు వస్తే తెలుస్తుంది. వాళ్ళు చెప్తున్నటువంటి అంశం అందరం కలిసే చేసామని చెప్తున్నారు. మరి ఈ ఆధారాలన్నీ బయట పెడితే దాన్ని మీరు ఎలా కొట్టిపారేస్తారు? సో అదేవిధంగా సైబర్ వల్ల టీడీపీ ఎమ్మెల్యే, ఇందాక మనం చర్చించాం కదా, దాదాపు 1,07,00,000 కాజేసిన కేటుగాళ్లు మనీ లాండరింగ్ కేసుతో భయపెట్టి అరెస్ట్ పేరిట లూటి. హైదరాబాద్ పోలీసులకు పుట్టా సుధాకర్ ఫిర్యాదు. వాళ్ళు ఒక డిజిటల్ ఇదికి పాల్పడుతున్నారు. సో ఏం లేదు, సైబర్ క్రైము. ఇప్పుడు పోలీసులు మాట్లాడతారు, పై అధికారులు మాట్లాడతారని వాళ్ళు ఒక డ్రెస్సులు వేసుకుని వీడియోలు చేసి బెదిరిస్తున్నారు. అలాంటిది ఏదైనా జరిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్లో ఇలా వచ్చిందని కంప్లైంట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని భయపడి ఎవరిని కూడా, ముఖ్యంగా అకౌంట్లో డబ్బులున్న అమాయకులు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో గ్రామాల వరకు వెళ్ళిపోయింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఈ విషయంలో. ఇలాంటిది ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్ అధికారులకి మీ యొక్క ప్రాబ్లం చెప్పుకుంటే 110 డయల్ చేసి కానీ వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించి ఫోకస్ చేస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే భయపడిపోయి డబ్బులు అవి ట్రాన్స్ఫర్ చేయకండి. సో ముఖ్యంగా ఇక్కడ మనం వెలుగుకు వచ్చేద్దాం. వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూసుకుంటే కనుక, ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేసినటువంటి అంశాలు ఏదైతే ఒక్కొక్కటిగా మనం చూద్దాం రిఫ్గా. ఇక్కడ నేడు ఆస్ట్రేలియాతో ఇండియా ఫస్ట్ వన్డే 3 వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం
అంటే ఈరోజు ఆస్ట్రేలియాతో ఇండియా తొలి మ్యాచ్ జరగనుంది. 7 నెలల విరామం తర్వాత రోహిత్ కోహ్లీ తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టడం ఈ సిరీస్కు జోష్ వచ్చింది. దాదాపు ఇన్స్టాలో కావచ్చు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే మళ్ళీ రోహిత్ కోహ్లీ తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టడం ఒక రకంగా జోష్ అంటూ కూడా వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సో అదొకటి. అదేవిధంగా అమెరికాలో యాక్సిడెంట్, మంచిర్యాలకు చెందిన తల్లి బిడ్డ మృతి. అమెరికా చికాగోలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తల్లి, కూతురు చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న కారుని ఎదురుగా వచ్చినటువంటి ట్రక్ బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయారు. వాళ్ళిద్దరు ఇమేజెస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఏదేమైనా కూడా కొంత డ్రైవింగ్ విషయంలో అందులో ఫారెన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అది. ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే కనుక, గత పాలకుల పాపాల పుట్ట పగులుతుంది. అంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గతంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించి చేసిన కామెంట్ అది. పాపాల పుట్ట పగులుతుంది, 10 ఏళ్లలో దోపిడీ, అవినీతిని వాళ్ళ కుటుంబ సభ్యులే బయటపెడుతున్నారు అంటూ కూడా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హైలైట్గా కూడా ఈ వెలుగు పేపర్లో మనం చూడొచ్చు. గ్రూప్ 2 ఈ యొక్క వ్యాఖ్యలు చేసింది ఎక్కడో కాదు. గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొన్ను. అక్కడ గ్రూప్ 2 అభ్యర్థులకి వాళ్ళకి జాబ్స్కి సంబంధించి కూడా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి వచ్చినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది ఏంటి? బంగారు తెలంగాణ సాధించిందా? నీళ్ళు అన్నారు, అందులో స్కామ్ చూస్తున్నాం. నిధులు అన్నారు, ఆ నిధులకు సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోంది. నియామకాల విషయంలో అయితే ముఖ్యంగా నియామకాలకి సంబంధించి కూడా ఉద్యోగులు అంటే ఈ ఉద్యోగం కోసం చదువుకుని కష్టపడే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇలాగా జాబ్స్ మేము ఇస్తున్నాం అంటూ కూడా వాళ్ళు చూపిస్తున్నారు. సో గత పాలకుల పాపాల పుట్ట పగులుతుందని హైలైట్ చేశారు. మళ్ళీ సెంటిమెంట్ రగిల్చి బతకాలని చూస్తున్నారు. ఎకరాకు 1 కోటి ఆదాయం అన్నోళ్ళు రాష్ట్ర రైతాంగానికి ఎందుకు నేర్పలే? అదేవిధంగా 10 ఏళ్లలో నీళ్లు నిధులు నియామకాలు నినాదం నెరవేరలేదు. ఏడాదిలోనే మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఏడాదిలో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే. సో తెలంగాణ సాధనకు కొట్లాడినోళ్లకు పదవులు ఇచ్చామని వెల్లడి. ముఖ్యంగా వాళ్ళని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళని మర్చిపోయింది. మేము మాత్రం ఎవరైతే తెలంగాణ సాధన కోసం కొట్లాడారో వాళ్ళకి పదవులు ఇచ్చామని వెల్లడి. గ్రూప్ 2 ఎంపిక అయిన వాళ్ళకి నియామక పత్రాలు అందజేత ఆ సమయంలో కూడా గత ప్రభుత్వం యొక్క పాపాల పుట్ట బయటకు వస్తుందంటూ కూడా హైలైట్ చేశారు. సో అది ప్రధానంగా ఉన్నటువంటిది. ఇక ముఖ్యంగా ఇక్కడ ఇంకొక న్యూస్ ఉంది. ఇది మెయిన్, మనం ఇందులో చూసుకోవాల్సింది మెయిన్. అదేంటంటే బీసీ బంద్ ప్రశాంతం. ఏదైతే నిన్న తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరిగిందో దానికి సంబంధించి, బీసీ బంద్కి సంబంధించి కూడా ఎంజీబీఎస్ వద్ద ఆందోళనలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జాజుల బీసీ నేతలు. 42% కోటాకు చట్టబద్ధత కోసం కథం తొక్కిన బీసీ సంఘాలు. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. మద్దతుగా కదిలొచ్చిన ప్రధాన పార్టీ, ప్రజా సంఘాలు పాల్గొని సంఘీభావం తెలిపిన పలువురు మంత్రులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. కదలని బస్సులు, మూతపడ్డ విద్యా వ్యాపార సంస్థలు. రిజర్వేషన్లు దక్కేదాకా కూడా పోరాగదు. బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్యకి సంబంధించినటువంటి వ్యాఖ్యను మనం చూస్తున్నాం. సో ఇక్కడ కొంచెం అక్కడ హైలైట్ చేసినటువంటి ఈ బీసీ ఏంటి, రిజర్వేషన్లకు సంబంధించి అనేది మనం చూస్తే కనుక, స్థానిక ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్తో శనివారం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త బంద్ ఏదైతే ఉందో అది ప్రశాంతంగా సాగింది, సక్సెస్ అయిందని చెప్పొచ్చు. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో కూడా దీన్ని తెలంగాణ బీసీ జేఏసీ నిర్వహించగా అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ అన్ని ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సాయంత్రం వరకు బస్సులు రోడ్డెక్కపోవడంతో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాలు, ఇతర పట్టణాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచే వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా చూశారు. మండల్ కమిషన్ నాటి బంద్ కంటే గొప్పగా ఇప్పుడు బంద్ సక్సెస్ అయిందని, ఇది చారిత్రాత్మక విజయం అని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. కోటా సాధించుకునే వరకు పోరాటం ఆగదని, మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. అయితే బీసీ బంద్కు అగ్రనేతలు కొంతమంది దూరం అయ్యారు, ఇంటికే పరిమితం అయ్యారు. వాళ్ళలో ఎవరు అంటే కేటీఆర్, హరీష్ రావు. బీఆర్ఎస్ పాల్గొన్నా కూడా అగ్రనేతలు రాలేదనేటువంటిది దాని సారాంశం. సదరు ఉత్సవాల్లో కిషన్ రెడ్డి, ప్రైవేటు కార్యక్రమాల్లో రామచంద్రరావు వీళ్ళు బిజీ ఉన్నారనేది హైలైట్ చేశారు. 2-3 మంత్రులది అదే తీరు. బీసీలకు సంఘీభావం తెలిపిన మంత్రి తుమ్మల, జూపల్లి, వివేక్, సీతక్క, అడ్లూరి. ఈ అగ్రనేతలు దూరమైన ఎవరెవరు హాజరయ్యారనేది రాసుకువచ్చారు. సంఘీభావం తెలిపిన వాళ్ళు కూడా రాశారు. ఇక ఇంకొక అంశం చూస్తే వెలుగులో, ఇక పోలీసుల టార్గెట్ హిడ్మా, దేవ్జీ. వీళ్ళిద్దరూ బయటకు వస్తే మావోయిస్టు పార్టీ ఖాళీ.
ఇప్పటికే మల్లోజుల, ఆసన్న లాంటి పెద్ద లీడర్ల లొంగుబాటు, 2 రోజుల్లోనే 300కు పైగా మావోయిస్టులు సరెండర్, దండకారణ్యం నిలిచిన జంతన సర్కార్ కార్యకలాపాలు, క్యాడర్ లేకపోవడంతో బలహీనపడుతున్న లీడర్లు. ఇక పోలీసుల టార్గెట్ హిడ్మా, దేవ్జీ వీళ్ళిద్దరే ప్రధానంగా. వీళ్ళు కూడా ఒకవేళ బయటకు వచ్చేస్తే కనుక మావోయిస్టు పార్టీ ఖాళీ అన్నట్టుగా హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ మనం ఒక అంశం చూడాలి, న్యూస్ చూడాలి. నిండు గర్భిణిని చంపిన మామ. కుమరం భీం జిల్లాలో పరువు హత్య, కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని కోడలిపై కక్ష. కొడుకు హత్య, కులాంతర వివాహం చేసుకుంటే కోడల్ని చంపినటువంటి పరిస్థితి. గొడ్డలతో నరికి మరీ మర్డర్ చేశారు. అదేవిధంగా గొడ్డలతో అంటే ఏంటో మనం అసలు ఎక్కడికి పోతుంది సమాజం. కొడుకు కులాంతర వివాహం చేసుకుంటే కోడల్ని చంపడం ఏంది? దహేగాం మండలం వాళ్ళ ఇష్టం కదా, అది ఒక మేజర్ అయిన తర్వాత ఏంటి అనేది ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. దహేగాం మండలం గెర్రెలో దారుణం. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. నిండు గర్భిణి అయిన కోడల్ని ఆమె మామే గొడ్డలతో నరికి హత్య చేశాడు. దహేగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శివార్ల సత్తయ్య, సత్తమ్మ దంపతుల రెండో కొడుకు శేఖర్ ఇంటర్ పూర్తి చేసి ట్రాలీ వెహికల్ నడుపుతూ జీవిస్తున్నాడు. అతడి ఇంటి ఎదురుగా ఉండేటువంటి తలండి లక్ష్మణ్, అనసూయ దంపతుల కూతురు శ్రావణి 21 సంవత్సరాల. వాళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. బట్ ఎనీవే అక్కడ ఉన్నటువంటి కులాంతర జాడ్యం అనేది, ఆ కులానికి సంబంధించినటువంటి జాడ్యం మాత్రం సమాజంలో పోవడం లేదు. ప్రేమలో పడితే ఆమె నిండు గర్భిణి అని కూడా చూడకుండా గొడ్డలతో నరికి చంపడం నిజంగా బాధాకరం. అలాంటి వార్త మనం చూస్తున్నాం. ఇక మరోవైపు చూస్తే నల్గొండ ఎక్సైజ్ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు వైన్స్ అప్లికేషన్లు 1,00,000 లోపే. గతంలో కంటే ఈసారి తగ్గిన దరఖాస్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 86,000 అప్లికేషన్స్. సర్కార్కు దాదాపు దీని నుంచి 2,700 కోట్ల ఆదాయం. దరఖాస్తుల గడువు పొడిగింపు ఈ నెల 23 వరకు ఛాన్స్. 20 ఏళ్ల లక్కీ డ్రా. బీసీ బంద్, బ్యాంకుల సెలవులతో గడువు పెంచుతున్నట్లు అధికారులు వెల్లడి. పండుగల నేపథ్యంలో కూడా సెలవులు అవి ఉన్నాయి కాబట్టి మరి కొంత గడువు పెంచేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఎక్సైజ్ కార్యాలయం వద్ద దరఖాస్తుల హడావిడి మనం చూస్తున్నాం. వైన్స్ అప్లికేషన్స్ 1,00,000 లోపే ఉన్నా కూడా ఈసారి దరఖాస్తులు తగ్గాయి అంటున్నారు. కానీ ఓవరాల్గా ఆదాయం చూసుకుంటే మాత్రం ప్రభుత్వానికి 2,700 కోట్ల ఆదాయం వస్తుంది 86,000 అప్లికేషన్స్ నుంచి. సో రైట్, ఇది ఒక న్యూస్. మళ్ళీ మొండిగేస్తున్న మిల్లర్లు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వానాకాలం వడ్లు. ఇంకా 3వ వంతు మిల్లులు కూడా బ్యాంక్ గ్యారంటీలు ఇయ్యలే. రాష్ట్ర వ్యాప్తంగా 1,994 రైస్ మిల్లులు. గ్యారంటీ ఇచ్చింది మాత్రం 500 లోపే. 1,900 దగ్గర 994, ఒక 6 తక్కువ 2,000 ఉన్నాయి మిల్లులు. కానీ గ్యారంటీ ఇచ్చింది మాత్రం 500 మిల్లులకే. ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయింపులు. గతంలో సీఎంఆర్ ఇవ్వక 338కి పైగా మిల్లర్లపై డిఫాల్టర్ల ముద్ర. ఒత్తిడి పెంచుకుంటే కొనుగోళ్లపై ఎఫెక్ట్. ఇది మెయిన్గా ఉన్నటువంటి న్యూస్. మళ్ళీ మొండిగేస్తున్నాయి మిల్లు. సో కొనుగోలు సెంటర్లకు వానాకాలం వడ్లు చేరుకుంటున్న బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందుకు మిల్లర్లు మొండికేస్తున్నటువంటి పరిస్థితి. గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయించాలని సర్కార్ ఆదేశించగా కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వడ్లు చేరుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా కూడా యాసంగి సీజన్ మాదిరిగానే 25% బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన రైస్ మిల్లులకే వానాకాలం ధాన్యం కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,024 రా రైస్, 970 బాయిల్డ్ రైస్ మిల్లులు కలిపి కూడా ఓవరాల్గా 1,994 ఉండగా ఇప్పటివరకు 500 లోపు మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాయి. ప్రస్తుతం ఈ మిల్లులకే ధాన్యం కేటాయింపులు జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,994 రైస్ మిల్లులు ఉంటే గ్యారంటీ ఇచ్చింది 500 లోపే. ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయిస్తున్నారని చెప్తున్నారు. సో ఒత్తిడి పెంచుకుంటే మాత్రం దీనికి సంబంధించి కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో ఇది అనమాట వెలుగుకి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. సో ఓవరాల్గా అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ అయితే మనం చూసాం. ప్రతి దానిలో హైలైట్ అయింది ఏంటంటే 3, అంటే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతిలోనేమో దీపావళి బొనాంజా, దీపావళి ధమాకా అంటూ కూడా ఉద్యోగస్తులకు సంబంధించి జరిగిన చర్చలు సీఎం చంద్రబాబుతో చూసాం. బట్ సాక్షిలోనేమో ఉద్యోగులకు దగా అంటూ, వంచన అంటూ రాసుకొచ్చారు ప్రభుత్వ హయాంలో. సో ఇక అది మెయిన్ హెడ్లైన్ అయితే. ఇక్కడ వెలుగుకి సంబంధించి బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. 42 కోటాకు చట్టబద్ధత కోసం కదం తొగ్గిన బీసీ సంఘాలు. కొంతమంది అగ్రనేతలు బీఆర్ఎస్కి సంబంధించి, బీజేపీకి సంబంధించి మద్దతు పలికిన అగ్రనేతలు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు, ఇంటికే పరిమితం అయ్యారు. బట్ ఇక్కడ మాత్రం ఎంజీబీఎస్ దగ్గర జరిగినటువంటి సిచ్యువేషన్లో, ఆందోళనలో మాత్రం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జార్జిల వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇవి ప్రధానంగా ఈ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి అంశాలు. అదేవిధంగా ఇక్కడ రేవంత్ చేసినటువంటి కామెంట్స్.
10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి బయట పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యోగాలు, నీళ్లు నిధులు నియామకాలను మీరు వచ్చినా అవి చేస్తుంది మాత్రం మేమే అన్నట్టుగా వాళ్ళు హైలైట్ చేసుకున్నారు. ఇవి ఈరోజు ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, ఆంధ్రజ్యోతి, వెలుగు ఈ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. ప్రధాన దినపత్రికల్లో వచ్చేటువంటి అంశాలపై అనాలిసిస్ చేద్దాం. సో ఇది ఇవాల్టి ప్రైమ్ 9 న్యూస్ పేపర్ అనాలిసిస్. మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.